విన్నారా ఈ విషయం? రోహిత్‌కి ఓవర్ కాన్ఫిడెన్స్ అంట. ఓవర్ కాన్ఫిడెంట్ ఉన్న ఇక్కడ వాళ్ళకొక క్వెషన్ వచ్చిందనమాట. లైక్ అన్‌మ్యాచ్డ్ ఆన్సర్స్‌లో, యూనిక్ ఆన్సర్స్‌లో మీ టీమ్‌లో మొత్తం మీద ఉన్న 15 మెంబర్స్‌లో ఓవర్ కాన్ఫిడెంట్ ఎవరు అన్నప్పుడు ఇద్దరు రోహిత్ అని రాశారు. ఒకళ్ళు మాత్రం ప్రియా అని రాశారు. బట్ ఇద్దరు మాత్రం రోహిత్ అన్నారు. సో డెఫినెట్‌లీ మనం ఆలోచించాలి. రోహిత్ ఓవర్ కాన్ఫిడెంట్ అయితే ఉంది. సో ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల గేమ్ స్పాయిల్ చేసుకునే అవకాశం అయితే ఉంది. బట్ అది ఓవర్ కాన్ఫిడెంట్ కాదు. కాన్ఫిడెన్సే అయితే మాత్రం డెఫినెట్‌గా. బట్ స్టిల్ హి ఈస్ లీడింగ్. ఈరోజు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అయ్యాడు. అండ్ ఫిజికల్ గేమ్స్‌లో కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాడు. అండ్ ఇక్కడ నిన్న సెకండ్ గేమ్‌లో క్రికెట్ ప్లేయర్స్ అందరూ వచ్చినప్పుడు వాళ్ళ జెర్సీ నంబర్ తోటి వాళ్ళ స్కిల్ ఏంటి, వాళ్ళు దేంట్లో వాళ్ళు బెస్ట్‌గా ఉన్నారు. ఇదంతా మాత్రం చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా చెప్తున్నాడు. సో, రోహిత్ ఐ థింక్ డైలీ రోహిత్ గురించి అయితే ఒక న్యూస్ ఉంటుంది. ఒక అప్డేట్ ఉంటుంది. రోహిత్ గురించి మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది కంటిన్యూ అవుతుందనుకుంటున్నాను. లైక్ సెప్టెంబర్ 6 తర్వాత కూడా మన రోహిత్‌ని చాలా చూస్తాము. రోహిత్ గురించి చాలా మాట్లాడతామని నాకనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? రోహిత్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఓటు వేస్తున్నారా? రోహిత్ కాకపోతే ఇంకెవరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఓటు వేస్తున్నారో లేదో కామెంట్ చేయండి.